యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. ఎక్కడికి తిరిగి వస్తున్నారా? ఊరికే అలా పూడ్చేసి వస్తున్నా. అయ్యో, మెడ్రాస్ వచ్చాక నా తెలుగు పాడైపోయింది పెద్ద. ఊరికే అలా వెళ్ళొస్తున్నా. నీకు అదృష్టం పట్టిందిరా. ఇళయరాజా గారి మేనేజరు అసిస్టెంట్ కళ్యాణ్. ఆ కళ్యాణ్ అనే మనిషి వచ్చాడు. అతగాడు నేను స్టూడియోకి రమ్మన్నాడు. నీతో సినిమాలో పాటలు పాడిస్తాడట ఇళయరాజా. ఏం బాగారు, ఇచ్చి పుచ్చుకోవడం గురించి మాట్లాడుకోవడం పూర్తయింది. ఇంకే ఉంది, వచ్చే శుక్రవారం మా వాడు మీ అల్లుడు అయిపోతాడు. మేము వస్తాం. మంచిది. ఏమదినా, ఏమంటావు? తాతబ్బాయికి ఒకే కూతురుగా అన్ని సవ్యంగానే జరుగుతాయి. సరే సుబ్బారాయుడు, వాళ్ళు పంపి తొందరగా రా, చాలా పనులున్నాయి. వెళ్ళు. ఏంటమ్మా ఇది? పెళ్లికి దాన్ని ముహూర్తం పెట్టించారు మాణిక్యం. వచ్చే శుక్రవారమే పెళ్లి. ఏం కంగారు పడకండి అమ్మాయి గారు. శంకర్ గారు ఉత్తరం రాశారు. ఆయనకి సినిమాలో పాడడానికి ఛాన్స్ వచ్చిందంట. ఇప్పుడు వచ్చావు? రేపు పొద్దున రా, తల మాసింది. వచ్చే శుక్రవారం మన గౌరి పెళ్లిరా. నీకు పచ్చల్సా పెడతానులే. అల్లుడికి దుబాయ్లో ఉద్యోగం, నెలకు 2000 రూపాయలు జీతం. కార్యమైన 2 రోజుల్లో పిల్లని దుబాయ్ తీసుకెళ్లిపోతాడు. యావైనా గారు, గౌరమ్మ మనసు తెలుసుకోవాలి కదా. మేనర్కు ఉండగా ఏమిట్రా పెద్ద కబుర్లు చెప్తున్నావు? ఈ అబ్బాయికి ఏం లోటు వచ్చింది? చేతి నిండా సంపాదిస్తున్నాడు, కంటికి నదరగా ఉన్నాడు. రై, మా అమ్మాయిని ఎవరికి ఇవ్వాలో నాకు తెలిసిపోరా. మనిషికి డబ్బు ఒకటే ఉంటే చాలండి. నాకే నీతులు చెప్పడానికి వచ్చావరా? పోయి చలపతి గంట పంపించు, ఇంటికి సొన్నం వేయాలి. బూజు పట్టింది ఇల్లు కాదని మీ మనసు. ముందు దానికి సొంతం వేయించండి. ఈ పెళ్లి అట్ట జరుగుతూ నేను చూస్తాను. బావా, నాన్న నాకు వచ్చే శుక్రవారమే పెళ్లి నిశ్చయించాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను బతికితే నీతోనే బతుకుతాను బావా. బుధవారం రాత్రి ఎవరికీ తెలియకుండా మద్రాసు బయలుదేరుస్తున్నాను. నాకు పట్నం తెలీదు. నా కోసం బస్ స్టాండ్కి వస్తావుగా? నీ గౌరీ. అయ్యో, మన శంకర్కి వచ్చిన లెటర్ ఇక్కడే ఉంది. అలాగా? ఏది? సరే అతను స్నానం అయిపోయినట్టున్నాడు. దీన్ని తీసుకెళ్ళి చొక్క జోళ్ళు పెట్టి 5 గంటల తమలపాకు తీసుకురా. త్వరగా.
నవ్వింది రోజా పూదోటలు ఆ స్నేహరాగం ఏ జన్మలో వలపు వాన ముంగిట కురిసి పరవశించనా వసంతాలు ఎన్నో మదిలో కలబోసెనా ఒక రాగం అనురాగం ప్రతిరోజు పాడేను నవ్వింది రోజా పూదోటలో గుడిలో నువ్వు కొలువై చిన్ననాటి తోడై నిలిచితివే నీవే లేక నేనే శూన్యం పాడే గీతం నా చెలి కోసం నా పాట నీకు వినిపించదా నాటి వలపులు నాటి తలపులు నాలోని రాగమై పలికెనే నా కంటి వెన్నెలై విరిసెనే నా గౌతు పల్లవిల్చెనే నువ్వు కన్న కలలు పండినే నవ్వింది రోజా పూదోటలో నీ ప్రేమ బంధం మది కదలి నా గుండె బరువై రగిలినదే పాటకు నీవే స్వరమైనావే కంటికి మాత్రం కరువైనావే రే పగలు నాలో నీ ధ్యానమే రాగదీపం రాజమేఘం కోరేవు నా చెలి రమ్మని రాలేకపోతిని పేదని నా తప్పు మళ్ళితో నన్ను మరలాదరితో నవ్వింది రోజా పూదోటలో వలపు వాన ముంగిట కురిసి పరవశించెనా వసంతాలు ఎన్నో మదిలో కలబోసెనా ఒక రాగం అనురాగం ప్రతిరోజు పాడేమో నవ్వింది రోజా పూదోటలో ఆ స్నేహరాగం ఏ జన్మదో
రావుణ్ణి జానకి రావుడని పిలిచినట్టే ఈ లోకంతో గౌరీశంకర్ని పిలిపించుకోవాలని ఆశపడుతున్నాను. పేరు మార్చుకోవడంలో గొప్పతనం లేదు. మీకు పేరుంది, ఫ్యాన్స్ ఉన్నారు, అన్ని రకాల హాయిగా జీవించే అవకాశం ఉంది. మీరు హృదయాన్ని మార్చుకోవాలి. ఎవరి కోసం? నా బాగోగులు చూసి సంతోషించే గౌరీ ఏనాడో దూరం అయిపోయింది. ఇప్పుడు నేను బాగుపడి ఎవరిని సుఖపెట్టాలి? శ్రీహరిని పదమే శ్రీహరిని పదమే కేరి నిత్యము కొలిచెదమే నేను నమ్మి కొలుతున్నాను మరకు శ్రీహరిని పదమే పదమే వైకుంఠపురమందు శ్రీసతికో శ్రీసతికో బాధగారు కళ్యాణి రాగంలో ఓ పాట పాడండి. దయచేయండి. ఏమిటి సెలవు ఇచ్చారు? కళ్యాణి రాగంలో ఓ పాట పాడండి. రే అడ్డగాడిదా, ఇప్పుడు పాడింది కళ్యాణి రాగంరా? నువ్వు సంగీతం వినడానికి వచ్చావా లేదా సంచుల కొద్ది పాప్కార్న్ తినడానికి వచ్చావా? తిండిపోతూ గాడిద, మర్యాదగా వెళ్ళిపో లేదా మైక్తో నేను బాధేస్తాను. వెళ్ళండి. పోరా పోరా. ఖాళీ హాల్లోనే నేను పడబడేది. ఎక్కడ ఆర్గనైజరు? ఎక్కడ? గేట్ కలెక్షనే లేకుండా పోయింది. అవునవును. ఎలా వస్తుంది ఆ కలెక్షన్? పాప్కార్న్ తినేవాళ్ళు, పకోళ్ళు తినేవాళ్ళు, అసోసియేషన్ మెంబర్లు. సంగీతం అంటే కొంచెం టేస్ట్ ఉండాలయా? కొంచెం మీరు రేటు తగ్గించాలి అంతే కదా. నువ్వు ఇచ్చేది ఇవ్వయా? ఇక్కడ పాడే కంటే మా ఊళ్ళో చెరుగొట్టు మీద కుదిరి పాడితే కలెక్షన్ ఇంకా ఎక్కువ వస్తుంది. రండి. మా గురువు గారు ఏదో కోపంలో మాట్లాడాడు, మనసులో పెట్టుకోకండి, కొంచెం సర్దుబాటు చేయండి మరి. ఏమిటి ఇంతమంది వచ్చారు? ప్రొడ్యూసర్లు, మేనేజర్లు ఐగర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన లోపల ఉన్నారుగా? ఉన్నారమ్మా. పద్దు ఇట్రా. అయ్యగారేరి? సార్ పైనున్నారండి, మందు కొడుతున్నారు. ఇంతమంది బయట వెయిట్ చేస్తుంటే ఆయన లోపల తాగుతున్నారా? నువ్వైనా పిలవచ్చుగా. అయ్యయ్యో, అది మాత్రం చెప్పకండి, అయ్యగారు చంపేస్తారు. నేను రప్పిస్తాను, చూస్తావా? హాయ్. తొందరపడకండి. ఎవరు ఎవరు నువ్వు? హూ ద హెల్ ఆర్ యు? నిన్నెవరు లోపలికి రానిచ్చారు? సంతానం, నారాయణ, అడ్డమైన వాళ్ళు లోపలికి ఎవరు పంపుతున్నారు? డామ్ ఇట్. ఇదిగో నేను చెప్పేది విను. ఎవరు ఏ సలహాలు చెప్పినా నేను విన్ను. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నేనేమన్నా చేసుకుంటాను. బయట నా కోసం ఎంతమంది వెయిట్ చేసినా సరే నాకేమీ సంబంధం లేదు. నేను తాగాలి, తాగుతూనే ఉండాలి. అండర్స్టాండ్? విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? అదేగా అనబోయేది. అవును. విల్ యు గో నౌ? ఓ yes.
కానీ మళ్ళీ వస్తాను. ఒకసారి బయటకు వచ్చి వాళ్ళకి కనిపించండి. ఓకే? అన్నా, హాలు దగ్గర ఒకటే గుంపులు గుంపులు జనం. నీ ఫోటో అతికించి పెద్ద బోర్డు పెట్టారు. టికెట్ కౌంటర్ దగ్గర ఒకటే జనం. అలాగా? ఆ కన్నుల పండుగైన దృశ్యం ఒక్కసారి చూడాలందిరా. కొట్టయింది, స్కూటర్ ఉంది. నువ్వు అడిగితే కాదంటాడా? ఏమంటావు? అరే ఉండవయ్యా, హెల్మెట్ లేకపోతే పట్టుకుంటారని నేనే బండి బయటికి తెలియదు. అంతే కదా, దాని సంగతి నేను చూసుకుంటా. ఏం చేస్తావురా? మీరు ఉండండి. తాళాలు ఇవ్వండి. కోండు, ఆ జనం నేను ఒకసారి చూస్తాను. రండి. అన్నా, పెడత పగిలిపోయింది. ఎంత ధైర్యం ఉంటే హెల్మెట్ బదులు నెత్తి మీద పెట్రోల్ పెట్టుకొస్తారు. పోలీసులు మోసం చేస్తారు. సార్ కొప్పటికండి, అర్జెంట్ పని. సాయంకాలం హెల్మెట్ కొనేస్తాం. అదంతా నాకు తెలియదు. చెరొక 500 పట్టుకుని కోర్టుకు రండి. సార్ అంత డబ్బు మా దగ్గర లేదు సార్. కావాలంటే స్కూటర్ పెట్టుకోండి. నువ్వు రా, కొంచెం పట్టుకోండి. పట్టుకోండి. గుడ్ ఈవినింగ్. మళ్ళీ వస్తానని అప్పుడే చెప్పానుగా. అది ఇవ్వండి. అది మీరు పట్టండి. ఏమిటి 2 బాటిల్స్ పట్టుకొచ్చారు? ఓహో, ఇక్కడ బీరువా నిండా ఉన్నాయా? ఇంకో బీరువా లేదా? ఎలా పగిలిపోయింది? ఎలా పగిలిందా? ఇలా పైకి తీశాను. ఒక్కసారి ఆలోచించి చూడండి. నిజమైన ప్రేమ పతనాన్ని కోరుకోదు. ఆ గౌరీ ఈ రోజు నుండుంటే చిట్టాకే ప్రవర్తించేవారా? హృదయం పగిలిపోతే అతికించగలిగిన దివ్యౌషధం ఈ మధు ఒక్కటే. నా గుండెల్లో బాధ నా గౌరికి ఈ మధువుకు మాత్రమే తెలుసు. ఆవిడతోనే నా పంచ ప్రాణాలు పోయి ఇక 6వ ప్రాణం మాత్రమే మిగిలింది. ఈ రోజుకి ఆ మువ్వల సపడి నా గుండెల్లో ఇంకా లయిస్తూనే ఉంది. ఇవన్నీ నీకెందుకు? నువ్వు వెళ్ళు ప్లీజ్. ప్రతి తాగుబోతూ చెప్పేదే ఏవో కారణాలు వల్లిస్తారు. గతాన్ని మర్చిపోవడానికే తాగుతున్నామంటారు. నిజం చెప్పండి, తాగుడు మనశ్శాంతినిస్తుందంటారా? నీ ఓదార్పు నాకు అనవసరం. ఇది ఓదార్పు కాదు, సానుభూతి. మీరు ప్రజల్లో ఒకరైతే మీరిలా తాగి పాడైపోతున్నందుకు మీ భార్య బిడ్డలు మాత్రమే ఏడ్చేవాళ్ళు, రోడ్డున పడేవాళ్ళు. కానీ మీరు గొప్ప గాయకులు, లక్షలాది అభిమానుల గుండెల్లో కొలువున్నారు. మీరిలా రాత్రింబవళ్ళు తాగితే వాళ్ళ ఏడ్పులు ఎవరు వింటారు? నేను పాడుతున్నది నా కోసం, నా గౌరి కోసం. తన మానం కాపాడుకోవడానికి ప్రాణాలు అర్పించిన గౌరి తను ప్రేమించిన వ్యక్తి మధువుకు బానిసైపోవడం చూసి ఊరి పోసుకొని ఉండేది.
ఏమైందండి? ఏమైంది? డాక్టర్ని పిలవమంటారా? నాకేం కాలేదు, నన్ను ఒంటరిగా ఉండి. అది కాదండి. జస్ట్ లీవ్ మీ అలోన్.